అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మణిగోవిందరాజులు గారు రచించిన పని మనిషి చెప్పిన పాఠం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పొద్దుటి నుండి పని చేసుకుంటూనే ఉంది, కానీ సరళ మనసంతా ఆందోళనగానే ఉంది. అప్పటికే ఇల్లంతా 2-3 సార్లు వడకట్టింది. అనుమానమున్న చోటల్లా వెతికింది. ఇంకా డీప్గా వెతుకుదామంటే ఇంటి నిండా 3 రోజుల క్రితం వచ్చిన స్నేహితులున్నారు. మాట ఏది బయటకొచ్చినా అసహ్యంగా ఉంటుంది. ఈ ఒక్కరోజు ఆగితే రేపొదయమే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు తీరిగ్గా వెతకొచ్చు. తనకు తానే సర్ది చెప్పుకుంది సరళ. ఎంత అదృష్టమేనేది సరళ! ఈ రోజుల్లో మొగుడి కంటే ఎక్కువగా పనివాళ్లకు భయపడాల్సొస్తుంది. నీకా బెంగలేదు. ఎంత మంచి పని మనిషో! మెచ్చుకున్నవాళ్లు మెచ్చుకున్నట్లే ఉన్నారు. నిజమే, నిన్నటిదాకా తను కూడా అలానే అనుకుంది. కాని ఇప్పుడు తలుచుకోగానే మళ్ళీ దిగిలేసింది. ఆంటీ, మీ పనమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాము, లేదంటే కిడ్నాప్ చేస్తాము. చపాతీలు ఎంత బాగా చేస్తుందో, నాకు చాలా ఇష్టం. మేము కూడా చేయించుకుంటాము. వనజ కూతురు పింకీ రిక్వెస్ట్. అసలు నువ్విచ్చే జీతానికి మాకు హైదరాబాద్లో చచ్చినా చెయ్యరు. పైనుండి నువ్వు ఇంట్లో ఉండి వాళ్ల కోసం ఎదురు చూడాల్సిన పని కూడా లేదు. చక్కగా తాళం తీసుకుని పని చేసుకుని పోతుంది. మనం అంత ధైర్యం చెయ్యమక్కడ. ఎంత నిజాయితీనో డిక్లేర్ చేసింది వనజ. అవునవును అంటూ ఏడవలేక నవ్వింది సరళ. చాలా థ్యాంక్స్ సరళ. అసలు 4 రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. మళ్ళీ మనకు ఇంత టైం ఎప్పుడు దొరుకుతుందో తెలీదు. మీ ఆల్వా చేసిన భక్ష్యాలు పరాటాలు మాత్రం మర్చిపోలేము. ఏమైనా నువ్వు లక్కీ ఫెలోవి. అందరూ కొద్దిగా అటు ఇటు మాటలతో ఇదే అర్థం వచ్చేటట్లు చెప్పి వెళ్ళిపోయారు. ఇల్లంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోతుంది అనుకుంటూనే మళ్లీ వెతకటం మొదలుపెట్టింది. ఏంటి వెతుకుతున్నావు? అడిగారు అత్తగారు. నా డైమండ్ దిద్దులత్తయ్యా. మొన్న రాత్రి చెవులు దురదలొస్తుంటే తీసి నా కొంగుకు కట్టుకుని పడుకున్నాను. నిన్న పొద్దుటే స్నానం చేసి చీర ఉతకటానికి వేశాను. సాయంత్రం గుర్తొచ్చి చూసుకుంటే కొంగుకి దిద్దుల్లేవు దిగులుగా చెప్పింది. అయ్యో అయ్యో, అంత ఖరీదైనవి అలా ఎలా పడేసుకున్నావే అని తను కూడా వెతకటం మొదలుపెట్టారు. అంతా వెతికి వెతికి నీరసం వచ్చి, మొదలు ఒక కప్పు కాఫీ తాగుదాం అత్తయ్య అంటూ కాఫీ కలుపుకొని వచ్చింది. ఇద్దరూ కూర్చొని విశ్లేషణ మొదలుపెట్టారు. పరుపు కింద ఉన్నాయేమో. చూశానండి, అక్కడ కూడా లేవు. పోనీ మంచం క్రింద? ట్రాలీ లాగి మరీ చూశాను. సోఫాల మధ్యలో? మొదలే చూశాను. ఎక్కడా లేకపోతే మరేమైనట్టు? ఒకవేళ అంటూ ఇద్దరూ ఒకేసారి అనుమానం అనబోయి ఆగిపోయారు. ఛఛ, ఇన్నేళ్లబట్టి చేస్తుంది. తాళం చెవులు కూడా తన దగ్గరే ఉంటాయి. తీసేదైతే ఇన్నాళ్ళా అన్నది సరళ. ఏమోనే, మన వస్తువైతే దొరుకుతుంది అని చెప్పి లేచి వెళ్లి టీ పెట్టుకున్నారు. ఏమో చెప్పలేము, ఎవరి మనసు ఎలా మారుతుందో. లేకపోతే కొంగుకు కట్టినవి మిషన్లోనన్నా పడాలి, మోరీలోనన్నా పడాలి. మోరీ అంతా వెతికాను. నీళ్లతో కొట్టుకు వెళ్లేంత చిన్నవి కాదు కదా. అయినా ఎక్కడ పడిపోయినా నేను చూసే లోపల కనిపించేది ఆల్వాకే. అదీ కాకపోతే కొంగుకే ఉండాలి. అలా ఎలా మాయమైపోతాయి? కాని ఆల్వా అలా చేస్తుందంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఇంతవరకు ఎప్పుడూ చిన్న వస్తువు కూడా పోలేదు. ఎంత శ్రద్ధగానో చేస్తుంది పనులు. ఎంత నిశ్చింతగా ఉండగలుగుతున్నది తను. నెలల తరబడి ఊరెళ్ళి వచ్చినా కూడా ఇల్లు అద్దంలా ఉంచుతుంది. అలాంటిది ఈ పని తను చేసిందంటే చచ్చినా నమ్మలేదు తను. పోనీ ఒకసారి అడిగి చూస్తే? అమ్మో, అడిగాక హర్ట్ అయ్యి పని మానేస్తానో? చచ్చూరుకుంటాను. ఎంత హాయిగా చేసి పెడుతోందో. తర్జన భర్జన పడుతుంది సరళ. 50,000 విలువ చేసే డైమండ్ దిద్దులు. రాత్రుళ్ళు చెవులు దురద పెడతాయని తీస్తోంది తను. ఇన్నేళ్ల బట్టి తీస్తోంది. ఎన్నడూ ఇలా కాలేదు. సడన్గా అంతకు ముందు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. అప్పుడు ఇలానే తీసి దిండు కింద పెట్టింది. 3వ రోజు గుర్తొచ్చి చూసుకుంటే ఎక్కడా కనబడలేదు రెండో దిద్దు. దానికోసం ఇల్లంతా వెతికింది. చివరికి అప్పటి పని మనిషి జన అని ఉండేది. దాన్ని అడిగింది. ఊడ్పులో ఏమన్నా వచ్చిందా అని. వచ్చిరాని హిందీలో అడిగింది. అవునమ్మా, మిషన్ మీద పెట్టాను మొన్ననే అని తీసి చూపించింది. అది మిషన్ సందులో పడటం వల్ల తనకు కనబడలేదు.
2 రోజుల నుండి అక్కడే ఉందట. మరి చెప్పొచ్చు కదే అంటే నవ్వి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్వా కూడా అలానే పెట్టిందేమో. ఆశగా మళ్ళీ డ్రై రూమ్ అంతా వెతకసాగింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అమ్మా వచ్చినట్లుంది అనుకుంటూ వచ్చి తలుపు తీసింది. ఆల్వానే. ఎప్పటిలానే గలగలా మాట్లాడుకుంటూ లోపలికొచ్చింది. ఆమె మొహంలో దీక్షగా చూసింది. ఏమన్నా మార్పు కనబడుతుందేమో అని. ఏమీ లేదు. చక్కగా నవ్వుతూ కబుర్లు చెబుతోంది. అందంగా ఉంటుంది ఆల్వా నవ్వుతూ మాట్లాడుతుంటే. ఇంకా అందంగా కనబడింది. ఆల్వా తీసే సమస్య లేదు. అత్తయ్య అన్నట్లు మన వస్తువైతే దొరుకుతుందిలే. నిశ్చయించుకున్నాక మనసు కాస్త కుదుట పడుతుంది. ఆల్వా, టిఫిన్ తిని కాఫీ తాగి వెళ్ళు. మళ్ళీ ఆకలి లేదని వదిలేసి వెళ్లకు టిఫిన్ ఇస్తూ చెప్పింది. బాబీ, జరూర్ తింటాను. ప్రతి ఏడూ మా ఊరు పూజలకి వెళ్లేటప్పుడు నీ దగ్గర తిని వెళ్తున్నాను. నాకు మళ్ళీ మా ఊరు వెళ్లేదాకా ఆకలి ఉండదు. దండిగా ఉంటుంది కడుపులో అంటూ చెప్పింది. అన్నట్లు బాబీ, వారం తర్వాత వస్తాను ఈ రోజు వెళ్ళి. అమ్మో! గుండెల్లో రాయి పడింది సరళకు. ఎప్పుడూ 2 రోజులే కదా వెళ్తావు? వారమెందుకు ఆల్వా? నాకు అలా దడ తెప్పించుకు. నై భాబీ, మా మరిది కూతురు నిశ్చితార్థం ఉంది. అందుకు వారం. నేను సంజమ్మకు చెప్పాను, చేస్తానంది. గుండె జారిపోయింది. అమ్మో, ఇప్పుడు వారం దాకా ఆల్వా రాకపోతే విషయం ఎలా తెలుస్తుంది? అన్యమనస్కంగానే మళ్లీ వెతుకులాట మొదలుపెట్టింది. ఏంటి బాబీ వెతుకుతున్నావు? ఇల్లు ఉడుస్తూ అడిగింది. నా దిద్దులాల్వా, నా డైమండ్ దిద్దులు. ఎక్కడ పెట్టానో కనపట్టలేదు. ఊడ్చేటప్పుడు కనిపిస్తాయేమో, కాస్త చూస్తూ ఊడువు. చాలా క్యాజువల్గా కక్కేసింది. ఠీక్ హై బాబీ. ఊడుస్తూనే ఏదేదో చెప్తూనే ఉంది గలగల. బాబీ, వెళ్ళొస్తాను. వారం తర్వాత కనపడతాను. తలుపు ధడేల్మని వేసి వెళ్లిపోయింది ఆల్వా. మళ్లీ నీరసంగా కూర్చుండిపోయింది సరళ. ఇంతలో సరళ భర్త రామారావు లేచొచ్చాడు. భర్తకు విషయమంతా చెప్పి, ఆల్వాను అడుగుదామనుకొని కూడా అడగలేకపోయాను, తీసావా అని. ఊర్కనే కనపడటం లేదు, ఊడ్పులో వస్తాయేమో చూడు అన్నాను. కనపడలేదని చెప్పి వెళ్లిపోయింది. బిక్కమొహం వేసుకొని చెప్పింది. అడగకుండా మంచి పని చేశావు. ఇక ముందు కూడా అడగకు. ఇన్నేళ్ల నుండి నమ్మకంగా చేస్తోంది. అసహ్యంగా ఉంటుంది అడిగితే. సలహా ఇచ్చాడు పేపర్ చదువుతూ భర్త. వారం రోజులు అతి కష్టం మీద గడిచింది. వీలున్నప్పుడల్లా అన్ని చోట్ల వెతుకుతూనే ఉంది. కాని దొరకలేదు. ఆశలు వదులుకుంది సరళ. కాలింగ్ బెల్ మోగితే వెళ్లి తలుపు తీసింది సరళ. దొరికిందా బాబీ? అడుగుతూ లోపలికొచ్చింది ఆల్వా. దొరకలేదు. ఎక్కడ పెట్టుకున్నానో ఏంటో. నా వస్తువైతే దొరుకుతుంది నిరాశగా చెప్పింది సరళ. అవునా, అయితే ఉండు అని చెప్పి డ్రై రూంలోకి వెళ్ళొచ్చి, ఇందా నీ వస్తువు తీసుకో అంటూ చెయ్యిలాగి చేతిలో పెట్టింది. ఏంటా అని చూసుకుంటే మెరుస్తూ చేతిలో డైమండ్ దిద్దులు. అవి చూడగానే మొహం వెలిగిపోయింది సరళకు. అదేంటి, దొరకలేదన్నావు కదా? ఆనందంగా అడిగింది. ఆ రోజు చీర దులుపుతున్నప్పుడు ముడి గట్టిగా పడలేదేమో, కింద పడ్డాయి. బాబీ, నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఒకటే దొరికింది, రెండోది దొరకలేదు. బాగా వెతగ్గా మోరీలో దొరికింది. మజాక్ చేద్దామని దాచిపెట్టాను. తర్వాత మర్చిపోయాను. ఇప్పుడు మీ ఇంటికొస్తుండగా గుర్తొచ్చింది బాబీ. ఇంట్లో ఆరేశాను కాబట్టి దొరికాయి. అదే బాల్కనీ గోడ మీద ఆరేసుంటే కింద ఎక్కడో పడిపోయేది. ఇంత ఖరీదైన వస్తువు దొరికేది కాదు. ఇంకా నువ్వు మంచిదానివి కాబట్టి నన్ను అనుమానించలేదు. అదే ఇంకొకళ్ళైతేనా మా మీదకే వస్తుంది. నేను చెప్తున్నానని కాదు కాని బాబీ, మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే మాకు హాయి, మీకు కూడా హాయి. నీ బొంద అంతా బాగానే ఉంది కాని ఆ మర్నాడు 3వ రోజైనా చెప్పి ఏడవచ్చు కదా. చచ్చే కోపం వచ్చింది సరళకు. నువ్వు అడుగుతావా లేదా, నీకు గుర్తొస్తుందా లేదా అని ఆగాను. ఇంటికెళ్లేటప్పుడు ఇద్దామనుకుని మర్చిపోయాను అని సింపుల్గా చెప్పేసి, అయినా బాబీ, నేను ఆ రోజు ఇచ్చినట్లయితే నువ్వు మర్చిపోయి మళ్ళీ అలాగే పెట్టేదానివి ఎక్కడో ఒక దగ్గర. ఇక ఇప్పుడు జాగ్రత్తగా ఉంటావులే అని నవ్వుతూ చెప్పి పని చేసుకోసాగింది ఆల్వా. అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకే అని. కాని ఆల్వా చెప్పినట్లు ఎంత కాదనుకున్నా తన అనుమానం ఆల్వా మీదకే కదా పోయింది.
ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది సరళ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.